మీటింగ్లకు నేను ఇంత డబ్బులు ఇస్తాను, ఆ మీటింగ్లకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇదిగో సేవకులకు దశమ భాగాలు ఇస్తాను, ఇదిగో సేవకులకు బట్టలు మంచి మంచి పండగ బట్టలు కుట్టిస్తాను, ఇదిగో సేవకుల పిల్లల బర్త్డే ఉంటే మంచి బట్టలు ఇస్తాను, కేకులు తెప్పించిస్తాను, నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్లకు నేను డబ్బులు 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను. మంచి పనే, వెరీ గుడ్, మంచిదే. దేవుని పరిచర్యకు దేవునికి ఇవ్వడం మంచిదే. కానీ నిన్ను నీవు హెచ్చించుకోకూడదు. వాళ్ళకంటే నేను ఇది, వీళ్ళకంటే నేను ఇది, నేను తోపు, నేను తురుము అని చెప్పడానికి వెళ్ళలేదు. తగ్గించుకోవాలి. అతను అంటున్నాడు, అయ్యో నీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను పాపిని నన్ను క్షమించయా, నేను పాపిని నన్ను క్షమించయా. అతి దీనంగా ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేస్తా, దేవుని సేవకునికి ఏదైనా ఇస్తే, దేవుని పనికి ఏదైనా ఇస్తే, నేను అది చేశాను ఇది చేశాను, నాకు ఇంకేం చేస్తారు? ఆయన సేవకునికి కృతజ్ఞత లేదయ్యా. ఎంత చేసినాను సేవకునికి చేశావా, దేవునికి చేశావా? దేవునికి ఇచ్చావు, దేవునికి ఖర్చు పెట్టావు, దేవుని పని ఖర్చు పెట్టావు. అందుకని దేవుడు నిన్ను నీ ఇంట్లో దేవుడు దీవించాడు, నీ పిల్లల్ని దీవించాడు, నీ కుటుంబాన్ని దీవించాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అందుకనే నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టినందుకు నీకు ఆరోగ్యం ఇచ్చిన అదే నీకు గొప్ప ఆశీర్వాదం. అర్థమవుతుందా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడమని నీవు ఇచ్చిన దానికి, దేవుని పనికి ఇచ్చిన దానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నేను అంత ఇచ్చా, నేను ఇది ఇచ్చా, అది ఇచ్చా, నేను తోపు, నేను తురుము. ఏం తోపు కాదు, ఏం తురుము కాదు. నువ్వు దేవునికి ఇచ్చింది కూడా అది దేవుడే నీకు ఇచ్చాడు. అది గుర్తు చేసుకో. దేవుడు నీకు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుండి వస్తాయి? అర్థమవుతుందా నీకు? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని కొరకు ఖర్చు పెట్టావు. నీలాగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఎంతో నేను ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెట్టావు, మంచిదే. దేవుని పనికి ఇచ్చావు. దేవుని సేవకునికి ఏమి ఇవ్వలే. ఒక మంచి సూట్ కొనిస్తే నేను సూట్ కొనిచ్చిన, సేవకుని సూట్ కొనిచ్చిన. ఆ మందిరం కడితేప్పుడు నేను 100 సంచులు సిమెంట్ ఇచ్చిన, 100 సంచులు సిమెంట్ ఇచ్చిన. నేను దేవుని మందిరం కట్టేప్పుడు 2 లక్షలు ఇచ్చిన, 2 లక్షలు ఇచ్చిన. నేను 50,000 ఇచ్చిన. అవసరమ్మా? దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇచ్చావు నువ్వు. దేవుడు ఇవ్వకపోతే నీ దగ్గర ఉండవు, అది గుర్తుపెట్టుకో. ఇంకా ఉంటే దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఇంకా ఇవ్వు దేవునికి ఇచ్చే కొలది నీకు ఎట్లుంటుంది తెలుసా? దేవునికి ఇచ్చే కొలది ఎట్లుంటుంది అంటే, పొలము 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల పొలం ఉంది. పొలంలో ఏం చేస్తారు? వరి విత్తితే ఎన్ని వడ్లు వస్తాయి కదా. వడ్లు విత్తనాలు ఒకటి ఇస్తే ఎన్ని వస్తాయి కదా. విత్తే కొద్దీ పంట వస్తూనే ఉంటుంది, విత్తే కొద్దీ పంట వస్తూనే ఉంటుంది, విత్తే కొద్దీ పంట వస్తూనే ఉంటుంది. నువ్వు దేవుని కొరకు ఇచ్చే కొద్దీ నీకు వస్తూనే ఉంటాయి. దేవునికి ఇవ్వడం అంటే నీవు విత్తుతున్నావు అన్నమాట. నువ్వు విత్తిన దానికంటే ఇంకా నువ్వు 10 అంతలు 100 అంతలు కోసుకుంటావు. గుర్తుపెట్టుకో. ఎందుకయ్యా నువ్వు దేవునికి ఇచ్చిన, దేవుని సేవకునికి ఇచ్చిన, దేవునికి ఇచ్చిన గర్వంగా చెప్పుకుంటున్నావు. గర్వం మాటలు వదిలేసేసాయి. వద్దు, గర్వం మాటలు వద్దు నీకు. ఏది చేసినా అయ్యా యేసయ్యా ఇది నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను ఇచ్చినానయ్యా, నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వలేను కదా యేసయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేసుకో.
నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను ఇచ్చినాను యేసయ్యా, నువ్వు ఇవ్వకపోతే నేను ఏమని ఇస్తానా? నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను ఇచ్చినాను యేసయ్యా, నన్ను క్షమించు నాయన. గర్వం రానియొద్దు నాయన నాకు. నేను చాలా గర్విష్ఠుడిని నాయన. ఇప్పటికే గర్వం ఉంది నాయన నాలో, ఇంకా గర్వం రానియొద్దు నాయన. ఉన్న గర్వాన్ని తీసేయి ప్రభా అని అడుగు. ఉన్న గర్వాన్ని తీసేయి నాయన. గర్వము ఎందుకు నాయన? నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇచ్చినాను నాయన. నేను చాలాసార్లు అన్నాను నాయన, నీ సేవకునికి ఇచ్చిన, సేవకి ఇచ్చినాను, మందిరానికి ఇచ్చినాను, కట్టడానికి ఇచ్చినాను, కుర్చీలకు ఇచ్చినాను, మైకులు కొనిచ్చినాను, అవి కొనిచ్చినాను, ఇవి కొనిచ్చినాను. కొనిచ్చినావు మంచిదే, అంతకు రెట్టింపు కూడా నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు భూమిలో విత్తే కొద్దీ నువ్వు పంట కోస్తూనే ఉంటావు, విత్తే కొద్ది పంట కోస్తూనే ఉంటావు, విత్తే కొద్ది పంట కోస్తూనే ఉంటావు. కోస్తారా కోయరా? పంట వేసే కొద్దీ పంట కోస్తూనే ఉంటాడు. నాకు ఏం వేసినారు మీరు ఈసారి? ఏం వేసినారు, ఏం కోసినారు? మొక్కజొన్న కందులు కోసినారు కదా. ఎన్ని సంచులే కోసింటారు. ఒక సంచి విత్తనారనుకో, ఒక కందులు ఒక సంచి విత్తనారనుకోండి, ఎన్ని సంచులు వస్తాయి? 2 ట్రాక్టర్లు వచ్చినాయి ఒక సంచి ఎత్తితే. చూడు, ఒక సంచి కందిబ్యాలు ఎత్తితే 2 ట్రాక్టర్లు వచ్చినాయంట. దేవునికి ఇచ్చేవాడు దేవునికి దగ్గర నుండి పొందుకుంటూనే ఉంటాడు.